హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి వ్లాగ్స్. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హుజూర్ నగర్లో గోవిందపురం దగ్గర ఉన్న పడిగిరాయి గుట్ట దగ్గరికి వెళ్తున్నాం. పడిగిరాయి గుట్ట శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి అక్కడ స్వయంభుగా వెలిసారనమాట. ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఇంకా దేవుడి దగ్గర కొట్టడానికి కొబ్బరికాయలు కావాలి కదా, తీసుకుంటున్నా 2 కొబ్బరికాయలు. ఎందుకంటే పడిగిరాయి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగానే అమ్మవార్లు వెలిసారనమాట. అది కూడా ఈ వీడియోలో చూపిస్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా, ఆర్చి గుండానే మనం వెళ్ళేది. ఎర్రారం తెలిసే ఉంటుంది, అందరికి ఐడియా వచ్చే ఉంటుంది. చాలా పాపులర్ ప్లేస్ అనమాట. అది కూడా ఈ రూట్ నుంచే. ఇక్కడ వచ్చేసి పెద్ద కాలువ. చిన్నప్పుడు ఫుల్ వెళ్ళేదన్నమాట పెద్ద కాలువకి అమ్మ వాళ్ళతో. అంటే దుప్పట్లన్నీ ఉతుక్కోవడానికి, ఇంకా విగ్రహాలు కూడా నిమజ్జనం చేస్తారు. చిన్న చిన్న వినాయకులు ఇంట్లో పెట్టుకుంటారు కదా, అవి కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తారు. చాలా బాగుంటాయి. చాలా నీళ్ళు ఉండేవి, ఇప్పుడు ఉండట్లే అంత నీళ్ళు పెద్ద కాలంలో. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అంతకుముందు ఆంజనేయ స్వామి విగ్రహంకి ఏం లేదు, వానకి ఎండకి తడిసిపోయి ఉండేవాడు. ఇప్పుడు యూత్ అంతా కలిసి పైన అట్లా సెటర్ వేయించారు అనమాట. లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఇటు సైడ్ మొత్తం. ఇక్కడ వచ్చేసి మనం పడిగిరాయి గుట్ట కాడికి వచ్చేసాం. అదే టెంపుల్ అనమాట. అలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇంక ఇప్పుడు ఆయన స్టోరీ మీకు చెప్తా, వీడియోని మొత్తం చూడండి. ఇంకా గుళ్ళోకి వెళ్ళడానికి కాలు కడుక్కొని కొబ్బరికాయ తీసుకొని ఫస్ట్ కింద గుట్ట కింద తులసి కోట, నాగమ్మ తల్లి, నాగవయ్య తండ్రి ఇక్కడ అందరు ఉన్నారు. ఇంకా వినాయకుడు ఎంట్రన్స్లో ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ తులసీదేవి. ఇక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడతారు. ఇంకా పసుపు కుంకాలు అన్నీ కూడా ఇక్కడే వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో వినాయకుడు. ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడిని తలుచుకొని చేస్తే అంత మంచి జరుగుతుంది అని అంటారు కదా, అక్కడ అందుకే ఎంట్రన్స్లో వినాయకుడిని పెట్టారు. ఇక్కడ వేప చెట్టుకి కూడా పూజ చేస్తారు. ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు మేము ఇద్దరమే ఉన్నాం మొత్తం ఆ గుట్ట దగ్గర. మొత్తం మేము ఇద్దరమే ఉన్నాం. జనం వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, కానీ ఒకటేసారి అందరు రారనమాట. కొంచెం దూరం కదా, ఊర్లో ఉంటే కూడా అందరు వస్తారు. ఊర్లో లేదుగా, చివర్లో అడవుల్లో ఉంది కాబట్టి ఇంకా వస్తుంటారు పోతుంటారు అనమాట. అందుకే జనాలు కనిపిస్తలేరు, కానీ చాలా పవర్ఫుల్ గాడ్. ఇంకా నేను గోపి అక్కడ ఉన్న దేవుళ్ళందరికీ కూడా పసుపు కుంకాలు వేసి మంచిగా దండం పెట్టుకొని వేప చెట్టు చుట్టూ అక్కడ ఉన్న దేవుళ్ళ చుట్టూ 3 సార్లు మొత్తం ప్రదక్షిణ చేసామన్నమాట. ఇంకా కింద అయిపోయింది. పైకి వెళ్దామని చెప్పేసి కొబ్బరికాయలు అగరబత్తులు తీసుకున్నా. ఇంకా గోపి నా ఫోన్లో వీడియో తీస్తున్నాడు. గోపి ఫోన్ ఇద్దరం మర్చిపోయాం. ఇంకా మళ్ళీ సగం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఫోన్ తీసుకున్నాం. ఇంకా పైకి వెళ్తున్నాం. ఇప్పుడు స్టోరీ చెప్తాం మీకు. అసలు పడిగిరాయి గుట్ట మీద లక్ష్మీనరసింహస్వామి ఎలా వెలిసారంటే, ఒకప్పుడు మహర్షి ఉండేవాళ్ళంట. ఆ మహర్షి అక్కడ తపస్సు చేసేవాడంట. నరసింహస్వామి భక్తుడంట. నరసింహస్వామి కోసం తపస్సు చేస్తే ఆయన భక్తికి మెచ్చి ఇక నీకు వచ్చి ఆయనకు కనిపించి అక్కడే స్వయంభుగా లక్ష్మీనరసింహస్వామి వెలుస్తాడంట. వెలిసిన తర్వాత ఇంకా అందరు కళ్ళలో వచ్చి చెప్తాడనమాట. కళ్ళలో వచ్చి చెప్తే నమ్మకపోయేసరికి ఒంటి మీదకి వచ్చి నేను ఇక్కడ వెలిసిన అని చెప్పి చూపిస్తాడు. ఇంకా అంతా అప్పుడు అడవి అనమాట. అసలు ఈ పొలాలు ఇవన్నీ ఏమి లేవు, మొత్తం అడవి, గుట్టలు అలాంటివి ఉండేవి అనమాట. ఆ ప్లేస్లో ఆయన వెలిసిండు. ఎక్కువ శాతం నరసింహస్వామి గుట్టలల్లో, గృహలల్లో, అడవుల్లోనే వెలుస్తాడనమాట. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఎర్రవరం కానీ, యాదగిరి కానీ, ఇప్పుడు పడిగిరాయి కానీ, ఎక్కడైనా కూడా ఆయన గుట్టలల్లో, గృహలల్లోనే వెలిసిండు. మట్టపల్లి కూడా గృహలోనే వెలిసాడు. ఇదంతా గుడి చుట్టూ ఉన్న వాతావరణం అనమాట. మొత్తం పచ్చని చెట్లు. అక్కడేమో నవగ్రహాలు, ఇంకా వేరేది ఉంది కదా, అక్కడ కళ్యాణం జరుగుతుంది నరసింహస్వామికి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో గడిస్తామమ్మకి ఎదురుగానే ఆంజనేయ స్వామి గరుడ స్వామి ఇద్దరు ఉంటారనమాట ఎంట్రన్స్లో. వాళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి వెళ్ళే ముందు కొబ్బరికాయ గడస్తంభం దగ్గర కొట్టేసి వెళ్ళాలి. కింద కొట్టొచ్చు, కానీ మనం కింద కొట్టలేదు, పైన కూడా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే కళ్యాణం జరుగుతుంది నరసింహస్వామిది. ఇంకా చాలా బాగా జరుగుతుంది కళ్యాణం. గడిస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి గోపి కొబ్బరికాయ కొట్టాడు. వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదన్నమాట గుడి, అసలైన గుడి. అంటే మొత్తం చుట్టుపక్కల ఉన్నదంతా ఒక ఎత్తు అయితే, ఈ గుడి లోపల ఉన్న నరసింహస్వామి యొక్క ఎత్తు చూడండి ఎంత బాగున్నాడో. శ్రీ 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 పడిగిరాయి గుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము. ఇది వచ్చేసి గుడి లోపల ఫొటోస్ పెట్టారు. ఇక్కడ ఇది అసలు మెయిన్, అసలు వెలిసింది నరసింహస్వామి దేనికి అంటే రాయికి వెలిసారనమాట. అలా
ఒకప్పుడు ఏముండేదంటే లోపలికెళ్ళేవాళ్ళం. లోపలికెళ్ళి చూసేవాళ్ళం అనమాట. రాయి వరకు అక్కడ దీపం ఉంది గదా! ఆ దీపం వరకెళ్ళి ఆ రాయిని ఆయన టచ్ చేసుకొని దండం పెట్టుకునేవాళ్ళం. ఇంకా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశాక గడస్తంభం వేసిన దగ్గర నుంచి గర్భగుడిలోకి ఎళ్ళనీయట్లేదనమాట. ఓన్లీ ఏకాదశి టైం ఉంటది గదా! ఏకాదశి అప్పుడు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటది. ఇంకా నరసింహస్వామిని కళ్యాణం జరిగేటప్పుడు బయట పెడతారు గదా! విగ్రహంని బయట పెట్టి కళ్యాణం జరుగుతున్నప్పుడు గూడా మనం అప్పుడు గూడా వెళ్ళి ఆయనని చూసి ఆయనని దర్శనం చేసుకోవచ్చు. అగో కనిపిస్తుంది గదా! నామాలతో దీపం పెట్టి అక్కడనమాట ఆయన వెలిసింది. అసలు చెప్పలేము, అంత బావుంటాడనమాట అక్కడ. చూస్తూనే ఉండిపోతాం. ఇంకా ఇదొచ్చేసి నరసింహస్వామి గర్భగుడి. నరసింహస్వామి మహిమలు చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ భక్తులకే తెలుస్తదనమాట ఆయన మహిమలు. చాలా పవర్‌ఫుల్ గాడ్. చూడండి అసలైన రూపము. ఎంత మంచిగా కనిపిస్తున్నాడో గదా నామాలతో. ఇంకా ఇక్కడొచ్చేసి రాజ్యలక్ష్మి అమ్మవారు. తెలిసిందే గదా నరసింహస్వామికి 2 భార్యలు. ఒక అమ్మవారి పేరు ఆదిలక్ష్మి అయితే, ఒక అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి. ఇందాక నరసింహస్వామి ఒళ్ళో కూర్చుంది ఆదిలక్ష్మి. ఇప్పుడు చూపించేది రాజ్యలక్ష్మి. ఈ అమ్మవారు గోదాదేవి అమ్మవారనమాట. ఈ అమ్మవారికి కూడా జనవరి టైంలో పూజలు బాగా చేస్తారు గోదాదేవి అమ్మవారికి. ఇంకా నరసింహస్వామి దగ్గర మా దర్శనం కంప్లీట్ అయింది. ఇంకొక ప్లేస్ ఉంది మీకు చూపియాల్సింది. అది చెప్పా కదా లక్ష్మీదేవి అమ్మవారు కూడా వెలిశారు అని. లక్ష్మీదేవి అమ్మవారు ఒక్కళ్ళే కాదు, 5 అమ్మవార్లు అనమాట. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వారాహిదేవి, కనకదుర్గమ్మవారు, గాయత్రీదేవి. ఈ 5 అమ్మవార్లు కలిసి ఒకటే దగ్గర వెలిశారనమాట. ఇప్పుడు వాళ్ళని మీకు చూపిస్తా. ఇంకిన్ని మెట్లు వెళ్ళాలి పైకి. వీళ్ళు కూడా గుట్ట దగ్గరే వెలిశారనమాట. ఎందుకని దేవుళ్ళు గుట్టల మీద గృహాలలో పైన వెలుస్తారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ప్లేస్ అసలు ఎంత బాగుందో. చాలాసేపు ఉన్నాం. ఇంకా నేను గోపి దర్శనం అయిపోయిన తర్వాత కూడా మంచిగా పూజ చేసుకున్నాం. ఫ్యామిలీస్తో వస్తే, ఫ్రెండ్స్తో వస్తే అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. చూడండి మంచిగా అన్నం వండుకొనైనా వచ్చి తెచ్చుకొని అక్కడ తినడం కానీ, లేకపోతే అక్కడే వండుకొని తిని ఒక డే స్పెండ్ చేస్తే అసలు మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోయి మైండ్ చాలా రిలీఫ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి ఆరపత్తి చెట్టు అంటారు కదా, చూడండి ఎంత గుబురుగా ఎంత మంచిగా ఉందో. చాలా ప్రీతికరం అంటారు ఈ చెట్టుకు పూజ చేస్తే కూడా చాలా మంచిది అంటారు. ఇక్కడ ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా వెలిశారు అని అంటారు. అక్కడ రాయి ఉంది కదా, ఆ రాయికి వెలిశారంట. పసుపు మంచిగా పూసి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు. ఇంకా అక్కడ కూడా పసుపు కుంకాలు వేసాం. నేను గోపి ఇద్దరం పసుపు కుంకాలు వేసి మంచిగా దండం పెట్టుకున్నాం. ఇంకా అక్కడ దండం పెట్టుకున్న తర్వాత అమ్మ వాళ్ళు వెలిసిన ప్లేస్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టామన్నమాట. డోరు లాక్ వేశారు. ఇంకా లోపల పుట్టలాగా ఉంటుంది కదా అమ్మవారు, పుట్టలాగా పాము పడగెప్పినట్టు 5 తలకాయల్లో 5 అమ్మవార్లు వెలిశారు. ఇప్పుడు చూపిస్తా మీకు అమ్మవారిని కూడా ఎలా ఉంది చూడండి. అమ్మవారిని చూపిస్తా. ఎంత చూడముచ్చటగా ఉంటారంటే 5 అక్క చెల్లెళ్ళు కూడా. ఇప్పుడు నాగపాము అంటారు కదా, నాగమ్మ తల్లి పడగ విప్పితే తలకాయలు మొత్తం పెద్దగా పాము పడగిప్పితే ఎలా ఉంటుంది సినిమాలలో చూపిస్తారు కదా, అసలు అలానే ఉందన్నమాట. నేను చూసి అసలు అలానే చూస్తూ ఉండిపోయా. ఇక్కడ ఏ అమ్మవార్లు వెలిశారో చూపిస్తా. ఇక్కడ రాసి ఉంటుంది అన్నమాట, అది చూపిస్తా మీకు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, గాయత్రి అమ్మవారు, వారాహిదేవి, కనకదుర్గ అమ్మవార్లు పుట్టల పడగ రూపంలో దర్శనమిచ్చారు. ఇది కూడా కల్లోకి వచ్చే చెప్పిందంట, నేను ఇక్కడ ఉన్నా, నేను పాము రూపంలో పుట్టలో ఉన్నా, నన్ను తీయండి అంటే అక్కడ తీస్తే బయటపడింది అనమాట. 5 తలకాయలతో ఒకటే పాముకు 5 తలకాయలకి 5 అమ్మవార్లు ఉంటారనమాట. లక్ష్మీదేవి, వారాహి, గాయత్రి, ఇంకా సరస్వతి, కనకదుర్గమ్మ 5 కూడా వెలిశారు. అసలు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి ఈ ప్లేస్లో. ఇంకా అమ్మవార్లకి పాదుకలు కూడా పెట్టారు. చెప్పులు అంటే మనం చెప్పులు అంటాం, అమ్మవార్లకి పాదుకులు అంటారు కదా, కాళ్ళకి వేసుకోవడానికి 5 అమ్మవార్లకి 5 జతలు అనమాట. అది వేసుకొని నైట్ టైం అటు సైడ్ మొత్తం పొలాలు కదా, అక్కడ అమ్మవార్లు తిరుగుతారు అనేసి మాట్లాడుకుంటారనమాట ఊర్లో ఉన్నవాళ్ళు. ఇది పడిగిరాయి గుట్ట ఎదురుగా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు గుడి అంటే ఎవరైనా చెప్తారు. మీకు ఖాళీ ఉన్నప్పుడు దగ్గరున్న ఊర్ల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని పోండి, చాలా పవర్ఫుల్ అమ్మవారంట. ఇంకా అమ్మవార్లు అంటేనే తెలిసిందే కదా మనకి ఎంత పవర్ఫుల్ ఉంటారు అనేది.
నేను ఇక్కడ డోరు సందులు ఉన్నాయి కదా, గేటు సందులో నుంచి ఫోన్ పెట్టి మీకు కనిపించడానికి తీసా చూడండి. లోపల పుట్టు ఉంటుంది, మీకు కనిపిస్తుందా? పుట్ట పైన పడగ విప్పినట్టు ఉంది అమ్మవారు, లోపల పుట్ట. మనకి శారీ వేయడం వల్ల అమ్మవారికి మొత్తం శారీ కట్టారు కదా, దానివల్ల కనిపిస్తలేదు పుట్ట. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గోపి, ఇక్కడ ఇల్లులు కడితే మనం అంత స్టేర్స్ ఇల్లు కట్టుకుంటాం, ఎన్ని రాళ్ళ మీద రాళ్ళు పెడితే అంత స్టేర్స్ మీద స్టేర్స్ వేస్తామంట. ఇంకా గోపికి 3 స్టేర్స్ రాళ్ళనేసి 3 రాళ్ళు పెట్టి ఇల్లు కట్టాడు. చాలా టెంపుల్స్ దగ్గర ఇలా రాళ్ళు పెట్టి ఇల్లు కడతారు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఎంతమంది ఇల్లులు కట్టుకున్నారో. ఇంకా ఇది వచ్చేసి మన కంప్లీట్ వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.